నువ్వు ఇండియన్ అని మీకు ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అని అన్నందుకు 6 వ్యక్తులు అయితే ఇతన్ని దారుణంగా చంపేశారు. సో మ్యాటర్లోకి వస్తే తిరుపూర్ నుంచి డెహ్రాడూన్ MBA కంప్లీట్ చదువుకోవడానికి వచ్చిన మన ఏంజల్ చాక్మా అయితే ఒకరోజు షాపింగ్ చేస్తుండగా 6 వ్యక్తులు వచ్చి చైనీస్ మోమోస్ కరోనా దానికి కోప్పడి ఆ ఏంజల్ చాక్మా అనే వ్యక్తి వచ్చి నేను ఇండియన్ అది మీకు ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అని అన్నందుకు 6 వ్యక్తులు కలిసి కత్తులతో దాడి చేశారు. 14 days హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుండగా చనిపోయాడు ఆ వ్యక్తి అయితే. ఒక ఇండియన్ అయ్యింది సాటి ఇండియన్ ని ఎలా చంపారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ తల్లిదండ్రులు పడే బాధకి ఆవేదనకి సమాధానం ఎవరు చెబుతారో అర్థం కావట్లేదు. 6 2 మైనర్స్ ఉన్నారు. ఒక పక్క బయట దేశాల నుంచి మనం కాపాడుకోవడానికి నేషనల్ సెక్యూరిటీ ఎంత చేస్తుంటే ఇండియాలో ఉన్న మనమే కొట్టుకొని చచ్చి సరే ఇండియన్ కాకపోయినా ఒక చైనీస్ అయినా బంగ్లాదేశ్ అయినా అసలు ఏదైనా కానీ ఒక మనిషిని అలా చంపడం అయితే కరెక్ట్ కాదు. అందులోనే 2 మైనర్స్ ఉన్నారు. ఆ తల్లిదండ్రుల బాధకి ఎవరు సమాధానం చెబుతారు? కాలేజీ చదువుకోవడానికి పోయాడు, కొన్ని రోజులు తిరిగి వస్తాడు అనంగా అతనికి రక్తంతో తడిసిన బాడీని చూసిన తల్లిదండ్రులకి ఎలా ఉండిద్దో ఒకసారి అంత క్రూయల్గా ఎలా ఉన్నారు అసలు ఇండియాలో అయితే అర్థం కావట్లేదు.